గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అధ్యక్ష శ్రీధర్ బాబు గారు శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడు గౌరవ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు 12 మంది అన్నారు. మళ్ళీ వాళ్ళే రూల్స్ చదివిన తర్వాత 10% అన్నారు. ఇప్పటికీ వాళ్ళు 14 మంది ఉంటారు అధ్యక్ష. 14 మంది ఎంచుకోండి. ఇప్పుడు మా రిక్వెస్ట్ వల్ల ఏందో అధ్యక్ష, మేము పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తున్నాం. మాకు హౌస్ నడవాలనేటువంటి ఆలోచనతోనే మేము కోఆపరేట్ చేస్తున్నాం. నిన్న కూడా హరీబరీగా మీరు అసెంబ్లీ పెట్టినా కానీ మా సభ్యులు మాకు అవకాశం ఇవ్వకుండా బుల్డోజ్ చేసినా కానీ మేము కోఆపరేట్ చేస్తున్నాం. మేమేదో పనికిరాని రాజకీయాలు చేయాలి, బయటికి పోవాలనే ఆలోచన మాకు లేదు అధ్యక్ష. దయచేసి లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఐ స్టాండ్ కరెక్ట్. బెటర్ సార్, ఐ విష్ ద హౌస్ కరెక్ట్ మీ సార్. 10% అంటే ఎంతమంది వస్తారు సార్? 12 మెంబర్స్ వస్తారు 117కి. 117కి 12 మెంబర్స్ వస్తారు సార్. బట్ స్టిల్ వి వేర్ 18 మెంబర్స్. 119కి సార్ 119కి సార్ 119కి 12 మెంబర్సే వస్తారు. హరీష్ రావు గారికి తెలిసినా కానీ కావాలని వారు బుల్డోజ్ చేస్తూ ఉంటారు. జనరల్లీ వారు చేసేది. ఆ ప్రశాంత్ రెడ్డి గారిని అడగండి, వారు కూడా లెజిస్లేటివ్ మంత్రిగా ఉన్నారు. 12 మంది శాసనసభ్యులే కోరము. వారికి తెలిసి కూడా పక్కన ఉన్న హరీష్ రావు గారికి పూర్తి స్థాయిలో తెలుసు బుల్డోజ్ చేయాలని బుల్డోజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు నేను గౌరవ మాజీ మంత్రి గారిని శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా రూల్ కోట్ చేశాను సార్. 119కి 10% ఈజ్ 12 మెంబర్స్. శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి మేమేదో ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన మాకు లేదండి. దయచేసి ఏంటంటే, ఒక్కసారి కోరం లేదనేటువంటి ఆలోచనతోని మేము చెప్పినప్పుడు ఏంటంటే, నెక్స్ట్ అయినా కానీ అటెన్షన్ ఉంటుంది. మీరే 12 మంది అంటుర్రు, మీరే 17 మంది అంటుర్రు, 117 అని మీరే అంటుర్రు. మా కోఆపరేట్ చేయాలనే ఆలోచనతోనే మేము సభ్యులం వచ్చినాం కదా. మా ఉద్దేశం అది కాదు అధ్యక్ష. ఎంఐఎంఐ వాళ్ళు ఉన్నారు సార్ అధ్యక్ష. 18 మెంబర్స్ అధ్యక్ష లెక్క పెట్టాను. 18 మెంబర్స్ ఉన్న తర్వాత కూడా కావాలని చెప్పి ప్రజలకు తప్పుడు సమాచారం పోయే విధంగా అంత అనుభవం ఉన్న వాళ్ళు, హరీష్ రావు ఉండే వాళ్ళు కూడా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం సార్. ఒక్క నిమిషం గౌరవ సభ్యులకు. మా ఉద్దేశం అబాస్ పాలు చేయాలనే ఆలోచన ఉంటే మేము ఎందుకు వస్తాం అధ్యక్ష? మీరు మా ఉద్దేశం అది కాదు. మేము పూర్తి స్థాయిలో మీకు కోఆపరేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. దయచేసి మీ దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో చెప్పిందే తప్ప ఏదో మిమ్మల్ని ఈ కోరం లేదని మేము బయటికి పోయినంత మాత్రాన అబాస్ పాలవుతారని మేము అనుకోం కదా. దయచేసి పూర్తి స్థాయిలో మేము కోఆపరేట్ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. చాలా థ్యాంక్స్. గౌరవ సభ్యులకు విజ్ఞప్తి, తొందరగా మనం ఈ డిస్కషన్ కంప్లీట్ చేసుకుంటే, చాలామంది కొత్త సభ్యులు ఉన్నారు. వాళ్ళకందరికీ ఈరోజు 0 అవర్ ఇచ్చి వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి చెప్పుకునే అవకాశం కలిగిపిస్తామని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ, పెద్దలు కడియం శ్రీహరి గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, టైం అంటే డిస్కషన్లో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందర కంప్లీట్ చేస్తే మనం 0 అవర్ తీసుకుందాం. అధ్యక్ష, మేము ఎందుకు 0 అవర్ టైం చెప్పమంటున్నాం అంటే, ఈ డిస్కషన్ మొదలైనప్పుడు 10 మంది మంత్రులు లేచి 10 రకాల మాట్లాడితే అది లెంతీగా పోతుంది డిస్కషన్. మీరు షార్ట్ డిస్కషన్ అన్నారు కాబట్టి షార్ట్ డిస్కషన్లో ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరగాలి. ఆ ఫ్రూట్ఫుల్ డిస్కషన్లో మంత్రులు ఎవరో అయితే చెప్పాల్సిన వారు సమాధానం చెప్పండి. 0 అవర్ చెప్తే, ఎందుకంటే ఈరోజు చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి, అందరు శాసనసభ్యులకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైం లిమిట్ మీరు ఫిక్స్ చేసేయండి. వీ ఆల్సో స్టిక్ ఆన్ టు దట్ టైమింగ్. విల్ నాట్ డ్రాగ్ ద సెషన్. డెఫినెట్గా మేము విల్ కోఆపరేట్. అలాగా దయచేసి చెప్పమని చెప్పండి ప్లీజ్. మీరు కూడా రావా పెళ్లికి. థ్యాంక్ యూ సార్. గౌరవ సభ్యులు కడియం శ్రీహరి గారు
30 నిమిషాలు లోపట మీరు బడ్జెట్ సార్ ఇది బడ్జెట్ సార్ ఇది బడ్జెట్ సార్ బడ్జెట్ పైన నాగేందర్ గారే చెప్పిండ్రు ఇప్పుడు తొందరగా కంప్లీట్ చేసుకుందామని చెప్పిండ్రు. ఇప్పుడు మీ మెంబర్స్ కి తగ్గట్టు చెప్తా ఉన్నారు సార్. ఇది సార్ ఇప్పుడు ప్రసంగం సార్. బడ్జెట్ కు సంబంధించిన అంశం మీ- వచ్చే వరకు మీ- వారు ప్రస్తావించిన మీ- ప్రతి విషయాన్ని మీరు- కూడా నోట్ చేసుకుంటాం అధ్యక్ష. వారికి కూడా తెలుసు. నేను అదే అంటున్నాను, హరీష్ రావు గారికి పూర్తి స్థాయిలో ప్రొసీజర్ తెలుసు. కాదు సార్ ఇప్పుడు నేనేమంటున్నా స్పీకర్ సార్, మీ అనుమతితోనే మీరు 30 నిమిషాలు టీఆర్ఎస్కి సంబంధించిన గౌరవ సభ్యులకి అవకాశం ఇచ్చిండ్రు. వారు 30 నిమిషాలు కాకుండా మీ అనుమతితో 5 నిమిషాలు మాట్లాడొచ్చు. కానీ మీరు టైం లిమిట్ స్పెసిఫికేషన్ చేయకుంటే, టైం మీరు స్పెసిఫై చేయకుండా ఉంటే, మొన్న హరీష్ రావు గారు 2.5 గంటలు మాట్లాడినరు. టైం మెన్షన్ చేయకుండా ఉంటే ఆ విధమైన ప్రస్తావన వస్తుంది అధ్యక్ష. మీరు టైం మెన్షన్ చేయండి మీ అనుమతితో. నిజంగానే ఇంకేమైనా ప్రస్తావనలు వస్తే మేము తప్పకుండా స్వీకరించే అవకాశం ఉంటుంది, తీసుకుంటాం కూడా. గౌరవ సభ్యులు కడియం శ్రీహరి గారు మాట్లాడండి. మీరు మాట్లాడండి. టైం ఎక్కువైతే కూడా తీసుకుందాము. మాట్లాడండి. మీరు మహేష్ రెడ్డి గారు, మాట్లాడండి. కూర్చోండి. కడియం శ్రీహరి గారు మాట్లాడండి. అధ్యక్ష 10 బావు అయింది అధ్యక్ష. నేను తప్పకుండా మీ ఆదేశాలను పాటిస్తాను. త్వరితగతిన గంట లోపల పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. కాకపోతే అటువైపు నుంచి కూడా ఇంటరప్షన్స్ లేకుంటుంటే బాగుంటుంది. 2 విషయాలు అధ్యక్ష. ఒకటి అసెంబ్లీకి సంబంధించిన సమయపాలన, రెండవది కోరంకి సంబంధించిన విషయము, మూడవది ఇవాళ బడ్జెట్ పైన ప్రసంగం జరుగుతున్న సందర్భంగా మన ఫైనాన్స్ మినిస్టర్ గారు లేరు, మరి సీఎం గారు కూడా లేరు. మీరెందుకు చెప్తారండి ఇవన్నీ కూడా? అంటే దీంతో ఏమర్థమవుతుందంటే ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉన్నదో అర్థమవుతున్నది. ప్లీజ్. గౌరవనీయులు పెద్దలు చెప్పిన మాట అన్నిటిని కూడా నేనున్నాను, మా సహచార మంత్రివర్గ సభ్యులు ఉన్నారు అధ్యక్ష, సంబంధిత అధికారులు కూడా, మరి ఫైనాన్స్ సంబంధించిన వారు అందరూ కూడా ఉన్నారు అధ్యక్ష, అధికారులు కూడా ఉన్నారు ఛాంబర్లో. నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, వారికి మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. మరి వారితో సార్ రిప్లై వారు వచ్చినాక ఇస్తారు సార్, వస్తున్నారు సార్. కమాన్ సార్, రిప్లై ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు సార్? డెఫినెట్లీ we will note it down, sir. We will convey it, and our officers are also there in the officers launch. Then we will take it. Only one officer is there. They are there. This shows your non-seriousness. అధ్యక్ష, ముందుగా 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పైన చర్చించే అవకాశం కల్పించినందుకు తమరికి ధన్యవాదాలు తెలుపుతూ, మా సోదరులు ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ప్రధానంగా ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో అనేక రాజ్యాంగ పీఠికలు, అనేక మంది మహానుభావుల ప్రవచనాలు, సూక్తులు, దీంట్లో దాదాపు 6-7 ప్లేసెస్లో పొందుపరచడం జరిగింది. విక్రమార్క గారు ఉంటే అడుగుదామనుకున్నా. ఈ రాజ్యాంగ పీఠికకు, ఈ సూక్తులకు, దాని కింద ఉన్న మనం ఇచ్చిన సబ్జెక్టుకు కానీ మనం ఇచ్చిన మ్యాటర్కి కానీ ఉన్న రిలవెన్స్ ఏంది అని. కానీ వారు లేరు. అది బహుశా చెప్పేటాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరు. ప్రధానంగా అధ్యక్ష, ఒక మాట మొదటి పేజీలోనే, మొదటి బడ్జెట్ బుక్ యొక్క మొదటి పేజీలోనే పౌరులెల్లరకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును, భావము, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధన, వీటి స్వాతంత్రమును, అంతస్తులోను, అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు ఈ స్ఫూర్తితో మేము ముందుకు పోతామని ఒక మాట అన్నారు. చాలా సంతోషం. రెండవది ఏమన్నారు?
కొందరి కోసం మాత్రమే అందరూ బతకాలి అనేది ఒక సూక్తిని వాడింది. దాన్ని ఏమన్నారు మార్చి అందరి కోసం మనమందరం అనే సూక్తితోనే వెళ్ళాలి అని అన్నారు. గుడ్, వి విల్ వెల్కమ్ ఇట్. తర్వాత మహాత్మా గాంధీని కోట్ చేశారు, తర్వాత యాడమ్ స్మిత్ని కోట్ చేశారు, తర్వాత లూథర్ కింగ్ను కోట్ చేశారు, తర్వాత ఇంకో దిక్కున అంబేద్కర్ని కూడా కోట్ చేశారు. ఇవన్నీ ఈరోజు అంటే వీరి ఉద్దేశం ఏంటి అంటే, దీని ద్వారా నేను అర్థం చేసుకునే విషయం ఏంటి అంటే, ఈరోజు వరకు కూడా సమాజంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వం రాలేదు. దీని కొరకు మేము ప్రయత్నం